నా శుభవందనలు. ఏడో మాట, చివరి మాట, సంపూర్ణమైన మాట నేను చెప్పడం నాకు మళ్ళా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమంలో. మరి చక్కగా వివరించి చెప్పిన దైవజనులు చిరంజీవి గారికి ప్రభుపేట వందనాలు. సమాప్తమని ఊరికే అనలేదండి. ఎంత పని చేస్తే ఆ సమాప్తం అనే మాట అనుంటారు చివర్లో. చాలా చక్కగా వివరించి చెప్పారు. చివరగా ఏడో మాట ఏ మాట? నా మాట? ప్రభు మాట. ఏమన్నారంటే ప్రభు వచనం చెప్పండి. జారిపోతుంది. లోక సువార్త 23 అధ్యాయము 46 వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. చాలా చక్కగా వాక్యం అందిస్తున్నటువంటి దైవజనులు తులసీదాస్ గారికి కృతజ్ఞతలు. నిజంగా చాలా బాగా చదువుతున్నారు. అదే మనకి ఇందాక చెప్పాను కదండి, కంటిన్యూషన్. ఈ మాట అప్పటికప్పుడే చెప్పారు అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 31 అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం అన్నాను, క్షమించండి. కీర్తన 31వ కీర్తన 5వ అధ్యాయం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే. వండర్ఫుల్. ప్రియమైన వాళ్ళరా, అంటే ముందుగా ప్రవచనం చెప్పే రీతిగానే ఇందాక చెప్పారు కదా దైవజనులు చిరంజీవి గారు, లేఖనముల ప్రకారముగా ఆయన మృతి పొందుతున్నాడు, శిక్షణ అనుభవిస్తున్నాడు, సిలువయాగం చేయబడుతున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. ప్రియమైన వాళ్ళరా, జనన మరణాలనేవి దేవుని వశమండి. నిజం. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నా కానీ తీసుకుంటాడు. అరకొర ఆరోగ్యం ఉండి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి అవయవాలు పాడైపోయి కాళ్ళు చాపేసినా తీసేసుకుంటాడు. నీకు అంగవైకల్యం ఉండి సంపూర్ణంగా శరీరం అంతా, దేహం అంతా కూడా సక్రమముగా ఉండినా కూడా నీకు జన్మనిస్తాడు. అవునా కదా? నేను అగ్రీ అవుతున్నారా? ఏంటి అలా ఉండిపోయారు? టైం అవుతుందనా? ప్రియులరా, మీకు బాగా జాగ్రత్తగా ఆలోచించండి. అంగవైకల్యం ఉన్నప్పటికీ దేవుడు పుట్టిస్తున్నాడా? ఈడెందుకు పనికిరాడా? వదిలేస్తున్నాడా? సంపూర్ణంగా శరీరం అంతా కూడా చక్కగా రూపుదిద్దుకున్న తర్వాత పుట్టిస్తున్నాడా? జన్మింపజేస్తున్నాడు కదా. అనారోగ్య పరిస్థితుల్లోని పోతున్నారు కాళ్ళు చాపిన వారు, ఆరోగ్యం బాగోక అరకొర ఆరోగ్యంతో ఉన్నవారు కూడా పోతున్నారు, సంపూర్ణ ఆరోగ్యవంతులు కూడా పోతున్నారు. గత కాలం పోవాల్సిన వాడిని నిలబడి ఉండి ఈరోజు ఈ మాట చెప్తున్నాను. ఇది మనం గ్రహించుకుని మసులుకోవాలండి. అయితే ప్రభు సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాదనుకుంటున్నారా? ఆయన ఆత్మ విషయంలోనూ సంపూర్ణ ఆరోగ్యవంతుడు, శరీర విషయంలోనూ సంపూర్ణ ఆరోగ్యవంతుడండి. అనారోగ్యం చేసిన వారిని, అది ఆత్మ విషయంలోని శరీర విషయంలోని ఉన్నవారిని ఏంటి ఎలా ఉన్నాడు? వారికి వైద్యుడిగా ఉన్నాడు. ఆత్మ విషయంలోని వైద్యుడిగా ఉన్నాడు, శరీర విషయంలో వైద్యుడిగా ఉన్నాడు. వైద్యుడు అయితే జబ్బుతోటి జ్వరంతో ఎవరికైనా వైద్యం చేస్తాడా? ఆయన ఆరోగ్యం బాగోకపోతే ఆయన వేరేవాడు వైద్యం చేస్తాడా? శరీరీత్యా ఆలోచిద్దాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మన పాపాలను తన శరీరం మీద వేసుకుని ఏమంటున్నాడు ఇక్కడ?
తన ప్రాణమును ఎవరు పెడుతున్నారంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవ్వడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. మనం ఎవరైనా చనిపోయినా, ఒరేయ్ చచ్చిపోవడానికి వీల్లేదు, చచ్చిపోకూడదు, మరణించకూడదు. ఎవరైనా చనిపోవడానికి సూసైడ్ చేసుకుంటాడు అనుకోండి, ఒరేయ్ మన పుట్టడానికి అధికారం లేదు, చచ్చిపోవడానికి అధికారం లేదు. అసలు జనన మరణాలు అని దేవుని వశం. మనం చావడానికరా ఈ లోకానికి వచ్చాం. అది వచ్చినప్పుడు పోతాంలే ఎలాగైనా. చచ్చిపోకూడదురా బాబు అంటాం, ధైర్యం చెబుతాం, సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, అండ్ ఇంకా ఉత్తేజపరుస్తాం. తెలివైన వాడిగా తీర్చిద్ది జీవితం పట్ల ఒక అవగాహన కలిగించి నిలబెడతాం, ప్రాణాలతో నిలబెట్టాలని ప్రయత్నిస్తాం. చచ్చిపోవడం నీ అధికారం, చావు నీ చేతిలో లేదు, జననం నీ చేతిలో లేదు. ఎన్నో మాటల్లో ఉల్లంఘిస్తూ ఉంటుంటాం, క్షమించండి, ఉచ్చరిస్తూ ఉంటాం. అవునా? ఇంతమందికి చెప్పు ఉంటాం మన జీవితంలో. నేనే చాలామంది చెప్పాను. అదే చెప్తున్నాడండి ప్రభు. ఏమంటున్నాడంటే, నా ప్రాణం ఎవరు తీసేయాలి? వాళ్ళనుకున్నారు తెంగరోళ్ళు, వీళ్ళు ఈ బోటులో ఉన్నారు కదండి, ఈ రామసైను ఉన్నారు కదా, భలే దొరికేశాడు అనుకున్నారు. ఆ గచ్చిమన్న తోటలో కూడా ఇది మీ గడియా, సాతాను గడి అని ఆయన అంతటా ఆయన సరెండర్ అయిపోయారు. కానీ ఈయన్ని ఎక్కడ పట్టుకున్నారండి? కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఏ రాజైనా సరే పట్టుకోవడానికి తెగించారు వాళ్ళు. ఎందుకని? నీతిగా నిక్కర్చగా బ్రతుకుతున్నాడు, న్యాయవంతుడు. నువ్వు పట్టుకోవడం సరిపోవు. ఆ 30 వెండి నాణేలకి ఆయన అమ్మేశాడు కనుకనే ఇస్కరియోతు యూదాది ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్పేశాడు. ఆ గచ్చిమన్న తోటకొచ్చి పట్టేసుకున్నారు. తానంతట తానే సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు? భలే దొరికేయడని చెప్పి సిలువ చేసి భలే ఆట ఆడేసుకుంటున్నాం అనుకో. సర్వోన్నతుడైన దేవుని కుమారుతో ఆటలాడేస్తున్నారు. అగ్గితో చలవాటం ఆడతారు ఎవడైనా. వాళ్ళు ఏం చేస్తున్నారు? పొడిచేయడం, ఆ ఎటకారాలు ఆడడం, నేను ఎవడ కొట్టాడో చెప్పాడు అనుకోవడం, బట్టలు లాగేసుకోవడం. అంటే మీకు అర్థమయ్యే పరిభాష మాట్లాడుతానండి నేను. అంటే మనకు అర్థం కావాలి ఆ సిచ్యువేషన్. ఆ బట్టలు లాగేసుకోవడం, ఆ దాహం. ఇంకో సిస్టర్ గారు చెప్పారు దప్పిక గురించి. దప్పికగా ఉంది, దాహం వేస్తుందని అంటే ఎటకారం ఆడుతూ ఆ చేదు చిరకను ఆయనకి స్పంజిలో ముంచి ఇవ్వడం. చూడు ఎంత లోకు వేయబడి దేవుడు. వారి మనోనేత్రాలకు కనరావటం లేదు. మహిమా స్వరూపుడగు తండ్రి అయిన దేవుని కుమారుడు ఈయన మన పాప ప్రక్షాళన చేయడానికి వచ్చాడని ఎరిగి ఉంటే ఆయన్ని బలి చేస్తారండి, ఆయన శిలుయాగం చేస్తారు. తెలియకే చేసేస్తున్నారు కనుక ఇదిగో మొదటి మాట, మీరు ఏం చేయించున్నారు వీరికి తెలియదు నాయన తండ్రి అని చెప్పి మొరపెడుతున్నాడు అక్షయ వచనాల్లో కూడా. అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేస్తారనే ఈ చెత్త మనుషులందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. అప్పుడు కూడా జరిగిందండి. ఆయన మరణం అయిపోయిన తర్వాత సమాధిలో పెట్టేస్తే, ఆయన్ని ముగిస్తాను, సమాధిలో పెట్టేస్తే ఆ సమాధి తెరవడిపోయి 3వ దినం తిరిగి లేచిపోతాడు కదా. ఈ లేవని ప్రసారం చేస్తారు తెలుసా? ఈ శిష్యులు వచ్చి దొంగచోటని తీసుకువెళ్ళిపోయారని చెప్పమని ఒక అబద్ధ సాక్ష్యానికి పురమయంతారు. ఎంత కుట్ర పన్నుతారండి. యేసుపై ఎంత కుట్ర పన్నారు ఆనాటి కాలంలో, ఈనాటికి కొనసాగుతూనే ఉంది. కొనసాగటం లేదా? అందుకే ప్రభు ఏమన్నాడు? వీళ్ళెవరో ఈ అసమర్థులు, వీళ్ళు నన్ను ఏం చేయలేరు, వీళ్ళు ఎందుకు పనికిరాని వారు, వీరి నిమిత్తం నేను వస్తే వీళ్ళు చంపేశానని అంటారు. భవిష్యత్తులో రాబోయే కాలంలో మేమే చంపేశాం, యేసన్న వాళ్ళు లేలేడు, తిరిగి లేవడం ఏంటి తెంగరోళ్ళు, మీకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఆ సువార్తికులు వచ్చి ఆ యేసుని వెంబడించే వాళ్ళందరూ వచ్చి అనేస్తారని భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం చేశాడు? ఎవరు నా ప్రాణాన్ని తీయలే, నా అంతటా నేనే పెడుతున్నాను. చదవండి. ఎవడను నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. ఒకవేళ మన భాషలో, మన న్యాయంలో, మన విధానంలో మనం మాట్లాడుకుంటే చచ్చిపోతే తప్పే అని అంటాం కదా. చనిపోవడానికి, మరణించడానికి, జీవాన్ని వదిలేయడానికి, ప్రాణాన్ని పెట్టడానికి ఎవరైతే ఇది కలగజేశారో ఆయన దగ్గర అధికారం పొందాడు. లేకపోతే ఆయన అధికారం పొందుకోకపోతే ఆయన కూడా చావడానికి వీలు లేదు. చచ్చిపోతాడా? ఆయన వల్ల అధికారం పొందాడు. తిరిగి తీసుకొనుటకు కూడా అధికారం పొంది, ఆజ్ఞను పొంది వచ్చాడు. ప్రభువు ఇక్కడికి వచ్చినవాడు, ఇక్కడ పుట్టినవాడు కాదు సుమా, ఇది మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ఇంకో 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం స్పీడ్గా చదవండి, ముగిస్తాను.
ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. వాళ్ళు పొడి చేశారా? వాళ్ళ పొడి చేశారు, తింగరోళ్ళు, తిరమాలోళ్ళు. వివేకం లేదు, వివేచన లేదు. ఇప్పుడు కదా ప్రకటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:7-8 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2:7-8. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే, ఎవడో నన్ను చేయలేదు. స్టేట్మెంట్ ప్రభు బ్రతికున్న కాలంలో చెప్పేసిన మాటలు ఇవి. తన్ను తానే రిక్తునిగా చేసుకొని కంటిన్యూషన్ 8, మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతుగా, అనగా సిలువ మరణము విధేయత చూపితే చంపేస్తుంటే చంపేయండి అంటున్నాడు. ఏంటి? తన్ను తాను తగ్గించుకోకపోతే మీ తలకాయ లేచిపోతాయి. తగ్గించుకున్నాడు కనుకనే తల వంచి విధేయత చూపి, నేను నీ నిమిత్తమే బాబు ప్రాణం పెడతాను, నువ్వు చంపడానికి వచ్చో చంపే, పొడుస్తావా పొడిచే, వేస్తావా వేసి, నాకు దప్పిగా ఉందంటే నువ్వు దాహం ఇవ్వకపోగా నువ్వు నేను చిరకను ముంచి నన్ను చేదు అనుభవంలో నువ్వు తీసుకెళ్ళు, నీ నిమిత్తమే చేస్తున్నాను, నువ్వు అది ఎరగవు, భవిష్యత్తు కాలంలో నీకు సువార్త అందించబడితే నువ్వు మారితే అప్పుడు నీకు క్షమిస్తాను అంటే సంభాషణ చెప్తున్నాను. వారికి తెలియదండి, తెలియదు. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 27:50. మత్తయి సువార్త 27:50 చదవండి. ముగింపు. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. చాలు. యేసు ఏం చేశాడంటే అండి, చివరగా మిమ్మల్ని అడుగుతూ ఉంటాను నేను, మీరు ఆన్సర్ చేయాలి నాకు. యేసు ఏం చేశాడు? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, ఎన్నో వచ్చును, మీరు మత్తయి సువార్త చదివారు కదా, 27:50 చదివారు. ఒకసారి లూకా సువార్త 23:46 దగ్గర రండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను అని ఉంది కదా. వాళ్ళు పొడి చేశారా, చంపేశారా, ఈయన ప్రాణం ఇచ్చేసాడా, పెట్టేశాడా? మీకు తెలియాలి, అప్పుడే ముగిస్తాను. నెక్స్ట్ మరలా మార్కు సువార్త 15:37-39 చదవండి. మార్కు సువార్త మార్కు సువార్త 15:37. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచేనా లేకపోతే ప్రాణం తీసారా? ఓకే, వెరీ గుడ్, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 39. ఆయనకి ఎదురుకున్న నిల్చున్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి, అలా ఎందుకు చెప్తాడండి? చంపేస్తేనే ఇతను శిక్షార్హుడు, ఇతనేమో శిక్షక పాత్రుడు, ఇతను బందిపోటు దొంగల్లో ఒకడు అనుకుంటారా? ఆ మాట ఎందుకంటే ప్రాణం విడిచుట చూచి ఆయన ఎందుకు శతాధిపతి ఈ మాట అన్నాడు? ఇతను నిజముగా దేవుని కుమారుడు అని స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరత, ఆ పరిస్థితి ఆయనకి ఎందుకు? ఈవిడ మూలంగా చెప్తున్నాను, ఎవడైనా కానీ దేవుని గురించి తక్కువగా మాట్లాడి ప్రభు ప్రాణం మన నిమిత్తం పెట్టలేదని కానీ ఆయన చంపేశారు అని చెప్పి మాట్లాడితే మాత్రం బాగోదు. ఇదిగో లేఖన ఆధారాలు. ఆయన ప్రాణం పెట్టెను మన నిమిత్తం. ప్రియులారా, చివరగా అపోస్తలుల కార్యాలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:19. మొదటి పత్రిక. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు
ఆ! ఆయన ఏం చేశాడో మనల్ని అది చేయమంటున్నాడు. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. కనుకొని మనం ఏం చేయాలి? ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని చెప్పాడు మన సహోదరుల నిమిత్తం. అంతేగాని మన ప్రాణాలు మనం తీసేసుకోవడం గాదు. అందరూ చాలామంది సూసైడ్‌లు చేసేసుకుంటారు. నీ ప్రాణము నీ సహోదరుల నిమిత్తం పెట్టబద్దుమైనోడు. ప్రభు ఏమి చేశాడో అదే చేశాడు. ఏం చెప్పాడో అదే చేశాడు. కాబట్టి ఈ మాటలు అర్థమయ్యాయి గనుకన మీరందరూ ఆత్మీయంగా బలపడ్డారని నేను భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.